హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోల్జర్ వినయ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను. చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, 4th ఇయర్ రన్నింగ్లో ఉందన్నమాట. సో మేము వచ్చినప్పుడు మీకు కొన్ని చూపిస్తాను చూడండి. నేను వచ్చినప్పుడు వెనక్కి కనిపిస్తుంది కదా చెట్టు, పెద్ద చెట్టు. ఈ చెట్టు చిన్నది, ఇంత ఉన్నదనమాట, చాలా చిన్నది. ఇదైతే 3 ఇయర్స్లో పెద్దది అయిపోయింది. సో మాకు ఇక్కడ తెలియదు ఖచ్చితంగా మేము ఇన్ని ఇయర్స్ ఉంటాయని అయితే మాకు కన్ఫర్మ్గా తెలియదు అనమాట. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను పట్టించుకోలేదు. ఇక్కడ గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు కాళ్ళ చేతులు కడుక్కోవడం కానీ, టీ షర్ట్కి మట్టి దూలైతే ఇక్కడ వాష్ చేసుకుంటాం అనమాట. నెల తీసుకుంటాం వాటర్లో. సో ఈ వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంటాయి కదా వెనకాల, ఈ వాటర్ అంతా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. సో నేనేమనుకున్నానంటే, ఇక్కడ గోంగూర కానీ, సిర్రాకు, ఇంకేదైనా పనికొచ్చే చెట్లు, ఇక్కడ చెట్లు ఉంటాయి కదా, బీరకాయ చెట్లు, అనపకాయ చెట్లు, గుమ్మడి చెట్లు, కీరా చెట్లు, అవి ఏం చేసేసాం అనుకో, అల్లుకునేస్తాయి, తోటలాగా అల్లుకునేస్తుంటే అట్లా వాటర్ అంతా వేస్ట్కి వెళ్తుంటాయి. కనిపిస్తుంది మీకు చెమ్మ ఎంత చెమ్మ ఉందో. సో వాటర్ అంతా వేస్ట్కి వెళ్తుంటాయి కాబట్టి దేనికో దానికి పనికొస్తాయని చెప్పి అయితే నాకు ప్లానింగ్ ఉండేది. కానీ వెళ్ళిపోతాం అనుకుంటే 3 ఇయర్స్ అయిపోయింది. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను విత్తనాలు తెచ్చితే ఖచ్చితంగా వేసేస్తాను. అండ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను బొప్పాయి పండు తెచ్చుకొని, పప్పిత అంటాం కదా, బొప్పాయి పండు తెచ్చుకొని తిని కొన్ని ఇక్కడేసి విత్తనాలు మొలుస్తాయని చెప్పి కొన్ని అక్కడ వేసాను. ఇక్కడ వేసినట్టు అసలు మొలలేదు. రీసెంట్గా కూడా వేసాను, మళ్ళీ మొలుస్తాయో తెలియదు. అక్కడ వేసిన దాంట్లో ఒక్క చెట్టు అయితే వచ్చింది, దాన్ని ఇక్కడ నాటాను. అన్ని బౌండరీ తిరుగుతూ ఉంటే జంగిల్లో కాకర చెట్టు కనిపించింది. దాంట్లో బాగా పండిపోయి ముదిరిపోయినట్టు అవి తీసుకొచ్చి విత్తనాలు నాటాను. విత్తనాలు ఇక్కడ ఒక దగ్గర పోసాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక దగ్గర క్లియర్గా చూపిస్తాను. ఒక దగ్గర వేసాను, మొలుస్తాయేమో ఈ చెట్లకి వెళ్ళిచ్చేద్దాము, కాకరకాయలు పనికొస్తాయని చెప్పి. విత్తనాలు కనిపిస్తున్నాయి మీకు. కొన్ని విత్తనాలు అయితే వేసాను అనమాట. దాంట్లో ఒకటైతే మొలిచినట్టుంది, మొలకొచ్చింది. కొన్ని మొలిచినట్లేవు, ఇవన్నీ మొలిచినట్లేవు, ఇవన్నీ ఉన్నాయి అట్లనే మొలిచినట్లేవు. ఇదైతే మొలిచింది. సో దీనైనా మనం కాపాడుకోవాలి. సో దీనినైతే ఈ చెట్టుకి ఏం చెట్టు ఇది, జామ చెట్టుకి అల్లిచ్చేస్తాను. ఇక్కడనే పెట్టేస్తాను. కర్ణాటక కొంచెం పెద్ద అయ్యాక జామ చెట్టు తల్లిచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ మీకు ఇది చెప్పాను కదా, ఇది పప్పిత. అక్కడ వేసాను, అక్కడ వేసాను విత్తనాలు, కొన్ని విత్తనాలు. దాంట్లో నుంచి ఒకటైతే మొలిచింది. దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటాను. మరి బతుకుతే తెలియదు, బ్రతకాలని చెప్పి ఆశిస్తున్నాను. నెక్స్ట్ సీతాఫలం పండ్లు కూడా ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా. అవన్నీ తీసుకుని వచ్చి కొన్ని విత్తనాలు తీసుకొచ్చి గుంపుగా అయితే ఇక్కడ వేసాను. ఇక్కడ కనిపిస్తుంది మీకు చెట్టు, ఇది గుంపుగా ఇక్కడ పోసాను. దీంట్లో కూడా ఒకటైతే చెట్టు మలిచింది, దీనికి కూడా పాది చేసేయాలి. ఇది నిమ్మ చెట్టు. ఇది మాకు మామూలుగా ఇక్కడ నిమ్మ చెట్టు అనమాట. ఇది ఇక్కడ ఇచ్చారు మాకు, నాటమని చెప్పి, చెట్లు నాటమని చెప్తారు కదా. నిమ్మ చెట్టు ఇచ్చారు, రేగు పండ్ల చెట్లు వేసారు కానీ చచ్చిపోయి పందులు దోయేస్తాయి. ఇక్కడ పందులు ఎక్కువ ఉంటాయి అన్నమాట, వచ్చేస్తాయి. పందులు వచ్చి లోడేసి వెళ్ళిపోతుంటాయి. సో ప్రస్తుతానికైతే మనము పప్పిత చెట్టు, కాకర చెట్టుని అయితే మంచిగా దాన్ని అల్లించాలి. ఇంటికి వెళ్ళేసి వచ్చినప్పుడు మాత్రం ఈసారి అనపకాయ విత్తనాలు, గోంగూర, సిర్రాకు ఏవైతే ఉంటాయి కొంచెం అల్లుకోదగ్గట్టు ఉంటాయి చూసిన అవి కూడా తెచ్చేసేస్తాను అనమాట. ఈ చెట్ల మీద అంత అల్లిచ్చేస్తాను. చూద్దాం, మీకు కూడా ఏదైనా అల్లుకోదగ్గ చెట్లు ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి, వాటిని కూడా ఇక్కడ నాటేద్దాం. మనం తినకపోయినా సరే, ఒకవేళ మనం ఉన్నామంటే మనమే తింటాము. ఆ చెట్టు పెద్ద చెట్టు ఏందనుకో, బొప్పాయి పండు మనమే తింటాము. లేదంటే ఎవరో మన సోదరులు ఎవరో ఒకరు వస్తారు కదా. ఇప్పుడు ఈ జాన్ చెట్లు ఎవరో నాటెళ్ళారు, ఆ పండ్లు నేను తింటున్నా. జాన్ చెట్లు ఈ పండ్లన్నీ నేనే తింటా, నా రూమ్ ఇదే కాబట్టి నేను ఒక్కడే తింటాను. సో అట్లాగే నాటెళ్ళామంటే ఎవరో మన సోదరులు, మన బ్రదర్స్ ఎవరో ఒకరు వచ్చి అయితే తింటారు. వేస్ట్గా అయితే మన ఎవరు తినకపోయినా సరే, ఇక్కడ జంతువులు ఉంటాయి కదా, కోతులు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎలాగో మిగతా అదంతా జాన్ చెట్లు, మామిడి చెట్లు, వెనకాలంతా రకరకాల చెట్లు ఉంటాయి. రకరకాల అత్తి పండ్ల చెట్లు, రకరకాల చెట్లు ఉంటాయి ఇక్కడ. సో అవన్నీ ఎట్లాగో అవి తింటుంటాయి కాబట్టి మన రూమ్ ఎదురుగా ఉంటాయి కదా, మన రూమ్ ఎదురుగా రావు అవి వచ్చినా తిన్నాక ఏం పర్లేదు. ఫ్రెండ్స్, కొద్ది రోజుల తర్వాత నేను కొన్ని నిమ్మకాయలు అంటే పులిహోర చేసుకున్నామని తెచ్చి బయట నుంచి తెప్పించుకున్న విత్తనాలని నాటడం జరిగిందనమాట. ఆ నిమ్మ చెట్లు కూడా వచ్చేసాయి. వాటిని కూడా అక్కడక్కడ చెట్లు అయితే నాటేశాను. సో ఆ వీడియో నేను డిలీట్ చేసినట్టున్నాను మర్చిపోయి. వాటన్నిటిని నేను పాదులు చేసి వాటర్ పోసి చేయడం, పెద్ద చెట్లు అయితే చేశాను అనమాట. కొంచెం పెద్ద చెట్లు అయితే చేశాను. కానీ ఏం జరిగిందంటే, ఈ పందులు ఆ పాదుల వరకే వాటర్ పోయడం వల్ల నైట్ టైంలో వచ్చి కరెక్ట్గా చెట్లని మూతితో గెలివి పక్కన పడేస్తున్నాయి అనమాట. కరెక్ట్గా అక్కడ మాత్రమే చెట్లు ఎక్కడైతే నాటడం అక్కడ వరకే అలా చేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ నేను ఆ చేస్తున్న రోజు ఆ చెట్లన్నిటినీ పక్కకు లోడ్ పారేసినాయి. వాటిని నేను మళ్ళీ తీసుకొచ్చి నీట్గా నాటాను. సో నాకు ఒక ఐడియా వచ్చింది, ఇవి మనం పాదుల్లాగా చేసి అక్కడ వాటర్ పాస్తుంటే వాటికి స్పెషల్గా కనిపించే ఆ ప్లేస్ అక్కడ వరకు వచ్చి లోడ్ వేస్తున్నాయి, చెట్లను గెలివేస్తున్నాయి. అది కూడా కరెక్ట్గా ఆ చెట్లు మొదటి కాడనే అట్లా గెలివి చెట్టుని పక్కకు పడేస్తున్నాయి అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను పాదులు లేకుండా నేను ప్లెయిన్గా చేసి ఒకసారి ఇలా ట్రై చేద్దాం. నేను చాలా ఈజీగా ట్రై చేస్తున్నాను ఇక్కడ చెట్లు బతికించడం కోసము. అవి మా విత్తనాలు వేస్తే పెద్ద మొలకలు అయిన తర్వాత ఈ పందులు వచ్చి గెలివి లోడేసి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఈసారి ఇట్లా ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి ట్రై చేస్తున్నాను. సో ఈ సరైన ఈ
ఇక్కడైతే నిమ్మ చెట్లు అవన్నీ నిమ్మ చెట్లే అనమాట. ఈ నిమ్మ చెట్లు ప్లస్ అక్కడ సంత్రా అంటే ఆరెంజ్ చెట్లు కూడా విత్తనాలు కూడా వేసున్నాను. సో అది ఇంకా మొలకలు రాలేదు, చూద్దాం అవి వస్తాయేమో చూద్దాము. సో ప్రజెంట్ అయితే కాకర చెట్టు, నిమ్మ చెట్టు, బొప్పాయి చెట్టు వీటికైతే నేను రెడీ చేస్తున్నాను అనమాట. ఆ ప్లేస్లో ఇప్పుడు నేను పప్పీత విత్తనాలు అండ్ ఆరెంజ్ విత్తనాలు వేస్తున్నాను, మొలకలు వస్తాయేమో చెప్పి ట్రై చేస్తున్నాను. అండ్ ఇదిగో ఈ నిమ్మ చెట్టు విత్తనాలు అయితే నేను వేసి అవి అంత మొలకలు వచ్చి అంత చెట్టు అయ్యేంతవరకు అక్కడే మలిచాను అనమాట. అవి అంత చెట్టు అయ్యేంతవరకు చూసుకుంటే పందులు మిడ్ నైట్ వచ్చి మనం నిద్రపోతాం కదా, ఆ మిడ్ నైట్లో వచ్చి అవి గెలివేస్తున్నాయి. ఇది ఈ కాకర చెట్టు విత్తనం మీకు ఇంతకుముందు చూపించాను కదా, కాకర చెట్టు అది ఎంత పెద్ద చెట్టు అయినా చూడండి. సో ఎంత పెద్ద చెట్లు అయిన తర్వాత వాటికి సేఫ్గా చూసుకుంటే మిడ్ నైట్లో ఏదో ఒకరోజు వచ్చి గెలివేసి వెళ్ళిపోతున్నాయి ఈ పందులు. సో అందుకని చెప్పి ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను. ఈసారి ఇవన్నీ బ్రతికి పెద్ద చెట్లు అయిపోవాలని చెప్పి అయితే కోరుకోండి ఫ్రెండ్స్. ఇవి కానీ పెద్ద చెట్లు అయిపోయాయంటే మళ్ళీ నేను మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.